నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ఇంకా ఎన్ని కూలుస్తావు ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావు ఇది ప్రభుత్వమా లేక బుల్డోజర్ కంపెనీయా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే 40,000 ఎకరాల్ని అమ్మకానికి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను వదిలేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. హెచ్సియు భూములను విక్రయించొద్దంటూ విద్యార్థులు నిస్వార్థంగా చేస్తున్న ఆందోళనకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించి వారితో కలిసి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారు. పర్యావరణ పరిరక్షణ పేరిట పేదల ఇళ్లు కూల్చారు. అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు. జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారు. పైగా అభివృద్ధి ప్రభుత్వ భూమి అని సమర్థించుకుంటున్నారు. ఇది ప్రభుత్వమా బుల్డోజర్ కంపెనీయా ఎన్నికైంది ప్రజా ప్రతినిధుల రియల్ ఎస్టేట్ ఏజెంట్లా అని ధ్వజమెత్తారు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి భూములు అమ్మడం అప్పులు తేవడం ఎజెండాగా పనిచేస్తున్నారని విమర్శించారు. ముంబైలో 2,500 చెట్లు కొడితేనే పర్యావరణం నాశనమైందని గొంతు చించుకున్న రాహుల్ గాంధీ హెచ్సియు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపై పిల్ ఉన్న నేపథ్యంలో కోర్టుకు సెలవులున్న తరుణంలో రాత్రికి రాత్రే విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ అంశంపై తమ పార్టీ ఎంపీలు రాజ్యసభలో కేంద్రాన్ని ప్రశ్నిస్తారని, కేంద్ర వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తామన్నారు. వందలాది మంది పోలీసులు, జేసీబీలు, బుల్డోజర్లతో వేలాది వృక్షాలను నేలకూల్చడంతో పాటు నెమళ్లు, దుప్పిలు, జింకలు, అరుదైన పక్ష జాతులను అక్కడి నుంచి తరలించే యత్నం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ వీరుల త్యాగాల ఫలితమే సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పారు. యూనివర్సిటీ భూములు, విద్యార్థులపై ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్బాల్ ఆడడానికి వచ్చినప్పుడే ఆ భూములపై కన్నేశారని కేటీఆర్ విమర్శించారు. కేసులు పెట్టిన విద్యార్థుల్ని ఆదుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. విధ్వంసం ఒక్కటే మీ ఎజెండా, ఖజానాకు కాసులు నింపుకోవడమే మీ లక్ష్యం. సెలవు దినాల్లో అర్ధరాత్రి మీ బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి? కోర్టులంటే ఎందుకు మీకంత భయం అంటూ రేవంత్ సర్కార్ని ప్రశ్నించిన కేటీఆర్ విద్యార్థుల న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.